నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసిన మలయాళం సినిమా మంజుమల్ బాయ్స్. మలయాళం సినిమా పరిశ్రమలో చరిత్ర సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో అనువాదం చేసి విడుదల చేశారు. కానీ యథార్థ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా చాలా మందికి ఈ మంజుమల్ బాయ్స్ ఇన్సిడెంట్ గురించి తెలియదు. అప్పుడు జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ గురించి తెలిస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. సో ఈ రోజు వీడియోలో మనం ఈ మంజుమల్ బాయ్స్ యొక్క రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. 2006లో కొచ్చిలోని ఒక ఆర్ట్స్ క్లబ్ కు సంబంధించిన కొంతమంది స్నేహితుల బృందం పొరుగు రాష్ట్రమైన తమిళనాడులోని కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్తారు. వారు కొడైకెనాల్లోని కొన్ని ప్లేసెస్ ని విజిట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ బృందంలోని ఒక వ్యక్తి గునా కేవ్స్ గురించి చెబుతాడు. ఇక్కడే కమల్ హాసన్ నటించిన గునా సినిమా షూటింగ్ జరిగిందని, మనం కూడా అక్కడికి వెళ్దామని చెబుతాడు. అప్పుడు మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ రిస్ట్రిక్టెడ్ ప్లేస్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మొత్తానికి వీళ్ళందరూ కూడా ఈ గునా కేవ్స్ కు చేరుకుంటారు. ఈ కేవ్ లోపలికి వెళ్లే ముందు ఒక టూరిస్ట్ గైడ్ వీళ్లను అక్కడికి వెళ్లొద్దని హెచ్చరిస్తాడు. అక్కడ వీళ్లకు ప్రమాద హెచ్చరిక సైన్ బోర్డ్స్ కూడా కనిపిస్తాయి. కానీ ముందుకు సాగుతారు. ఆ కేవ్ లోపలికి కొంచెం ముందుకు వెళ్ళాక ఆ ఫ్రెండ్స్ గ్రూప్లోని కొంతమంది తమ గ్రూప్ పేరు మంజుమల్ బాయ్స్ అని అక్కడ ఉన్న రాళ్లపై రాయాలని నిర్ణయించుకుంటారు. అలా రాసిన తర్వాత మిగిలిన ఫ్రెండ్స్ను కూడా ఆ పేరును చూడడానికి పిలుస్తారు. అలా ఆ పేరును చూడడానికి వస్తున్న ఫ్రెండ్స్లో సుభాష్ అనే ఒక మిత్రుడు అక్కడ కప్పబడి ఉన్న ఒక హోల్లో జారి పడిపోతాడు. మొదట్లో ఆ మిత్రులందరూ కూడా సుభాష్ ప్రాంక్ చేస్తున్నాడని అనుకుంటారు. బట్ వీళ్ళు ఎంత పిలిచినా కూడా సుభాష్ నుండి ఎలాంటి మాట రాకపోవడంతో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి చూసి చాలా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ హోల్ చాలా లోతుగా ఉంది. కొంత సమయం తర్వాత తేరుకున్న మిగిలిన ఫ్రెండ్స్ బయటకు పరిగెత్తుకు వెళ్ళి మిగిలిన వాళ్లకు ఈ విషయం గురించి చెప్పి తమకు సహాయం చేయమని అడుగుతారు. అప్పుడు అక్కడ ఉన్న లోకల్స్ వీళ్లను అక్కడ ఉన్న గార్డ్స్ కి అలాగే పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయమని చెబుతారు. అదే సమయంలో ఆ స్థానిక ప్రజలు వీళ్లకు అది ఒక నిషేధిత ప్రదేశమని, ఇప్పటి వరకు ఆ హోల్లో 13 మంది పడిపోయారని, వాళ్ళెవరూ కూడా ప్రాణాలతో బయటకు రాలేదని చెబుతారు. అంతేకాకుండా ఈ కేవ్ని ఫారినర్స్ డెవిల్స్ కిచెన్ అని అంటారని, 900 అడుగుల లోతు ఉండొచ్చని చెబుతారు. సరిగ్గా వీళ్ళ అదృష్టానికి అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. దాంతో వీళ్ళు మరింత భయానికి గురవుతారు. ఇంతలో పోలీస్ స్టేషన్కి వెళ్లిన మిత్రులు ఈ జరిగిన సంఘటన గురించి పోలీసులకు చెబుతారు. మొదట్లో వీళ్లకు హెల్ప్ చేయడానికి నిరాకరించిన పోలీసులు ఆ తర్వాత అక్కడకు వెళ్లేందుకు ఒక పోలీస్ అధికారిని పంపిస్తారు. వెళ్లే దారిలో ఆ పోలీస్ వీళ్ళకి ఈ విధంగా చెబుతాడు. 10 సంవత్సరాల క్రితం ఈ కేవ్లో చివరగా పడిపోయింది ఒక ఫార్మల్ సెంట్రల్ మినిస్టర్ యొక్క మేనలుడని, తనను కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ చాలా ప్రయత్నాలు చేశారని, అయినా కానీ తన ఆచూకీ దొరకలేదని చెబుతాడు. కొంత సమయానికి అక్కడికి చేరుకున్న ఆ అధికారి ఆ హోల్ని ఇన్స్పెక్ట్ చేసి అందులో పడిన సుభాష్ బ్రతికి ఉండకపోవచ్చని చెబుతాడు. అయినా కానీ ఆ స్నేహితులు సుభాష్ను రక్షించేందుకు పట్టుదలతో ఉంటారు. అదే సమయంలో ఆ స్నేహితుల్లో ఒకతను సుభాష్ ఏడుపుని వింటాడు. అప్పుడు వెంటనే మిగిలిన స్నేహితులకు అలాగే పోలీసుకు ఆ విషయాన్ని చెబుతాడు. అప్పుడు వారు సుభాష్ ఒక 120 అడుగుల లోతులో ఉండొచ్చని అంచనా వేస్తారు. ఒక రోప్ సహాయంతో సుభాష్ను బయటకు తీసుకువద్దామని అనుకుంటారు. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందిస్తారు. కొంత సమయం తర్వాత ఫైర్ సిబ్బంది అక్కడికి వస్తుంది. కానీ లోపలికి వెళ్లేందుకు అందరూ నిరాకరిస్తారు. చివరికి సుభాష్ ఫ్రెండ్స్లో ఒకరైన షిజు డేవిడ్ అనే వ్యక్తి తను లోపలికి వెళ్లేందుకు సిద్ధపడతాడు. మొదట్లో ఒప్పుకోని పోలీసులు వేరే ఆప్షన్ లేక చివరికి ఒప్పుకుంటారు. అప్పుడు షిజుని ఒక తాడు సహాయంతో కిందకు దింపుతారు. అలా 120 అడుగులు వెళ్ళిన తర్వాత రోప్ అయిపోతుంది. కానీ సుభాష్ జాడ తెలియలేదు. దీంతో భయపడిన పోలీసులు ఇంకా కిందకు వెళ్తే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయని షిజుని బయటికి రమ్మని చెబుతారు. అప్పుడు షిజు సుభాష్ లేకుండా తాను బయటికి రానని చెబుతాడు. దాంతో పోలీసులు మరింత రోపును తీసుకువచ్చి షిజుని కిందకి దింపుతారు. అలా కొంత కిందకు వెళ్ళిన తర్వాత షిజు సుభాష్ని చూస్తాడు. కానీ అప్పటికే సుభాష్ వర్షపు నీటి బురదలో ఒంటి నిండా గాయాలతో రక్తంతో ఒక గట్టుపై పడిపోయి ఉంటాడు. అప్పుడు షిజు తన దగ్గర ఉన్న తాడుతో సుభాష్ని కడతాడు. మిగిలిన స్నేహితులు అలాగే రెస్క్యూ టీం తాడుని పైకి లాగుతారు. మొత్తానికి ఎలాగోలా సుభాష్ని బయటకు తీసుకువస్తారు. వెంటనే స్థానికంగా ఉన్న క్లినిక్కు సుభాష్ని తీసుకువెళ్తారు. అక్కడ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ట్రామా థెరపీ చేయించమని చెబుతారు. అప్పుడు ఆ స్నేహితులు సుభాష్ని తమ సొంతూరుకు తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేపిస్తారు. బట్ జరిగిన ఈ విషయాన్ని ఏది చెప్పకుండా సుభాష్ ఒక జలపాతంలో పడ్డాడని, దానివల్లే గాయాలయ్యాయని తమ ఇంట్లో వాళ్ళకి అలాగే ఊర్లో వాళ్ళకి చెబుతారు. కానీ ఇది జరిగిన కొంతకాలానికి తమిళనాడుకి చెందిన ఒక వ్యక్తి ద్వారా షిజు సుభాష్ని రక్షించాడనే వార్త బయటకు వస్తుంది. దాంతో షిజు ధైర్య సాహసాలకు ప్రశంసలు, మెడల్స్ చాలానే వచ్చాయి. సో ఇది ఫ్రెండ్స్ మంజుమల్ బాయ్స్ యొక్క రియల్ స్టోరీ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.